జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు మనం రామాయణంలోని బాలకాండలోని 3వ సర్గని చెప్పుకుంటున్నాం. ఈ శ్లోకంతో 3వ సర్గ కంప్లీట్ అవుతుంది. ఇప్పటివరకు జరిగిన శ్లోకాలన్నీ బ్రహ్మదేవుడు వాల్మీకి ఇచ్చిన వరం వల్ల వాల్మీకి రామాయణంలోని జరిగే ప్రతి సంఘటన యథార్థంగా ఆయన ఏమేమి వీక్షించారో సవివరంగా కాకుండా సంక్షేపంగా మనకి ఈ శ్లోకాలు తెలియజేస్తాయి. అయితే ఈ శ్లోకాలు ఒక 3 నిమిషాల పాటు మనం వినటం వల్ల శారీరకంగాను మానసికంగాను ఉండే రుగ్మతలు పోవటమే కాకుండా తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా సమసిపోతాయని బ్రహ్మదేవుడు వాల్మీకి మహర్షికి వరాన్ని ప్రసాదించాడు. మనం ఒక 3 నిమిషాల పాటు ఈ శ్లోకాలు వినటం వలన మనకి కొంపలు ములిగే పనులన్నీ ఆగిపోతాయి అని నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ఇది మనందరి కోసం, మనందరి మంచి కోసం ఒక 3 నిమిషాల పాటు ప్రాపంచిక విషయాలన్నీ పక్కన పెట్టి చదవటానికి అనుకూలంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎప్పుడైనా ఈ శ్లోకాలు వినటానికి మనకు అవకాశం వచ్చినప్పుడు చక్కగా వినే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం 3వ సర్గలోని లాస్ట్ శ్లోకమైన 38వ శ్లోకాన్ని మనం తెలియజేసుకుని ముగించుకుందాం. అనాగతం చ యత్కించిత్ రామస్య వసుధాతలే తచ్చకారోత్త కావ్యే వాల్మీకిర్భగవాన్ ఋషి. అత్యంత జ్ఞానం కలిగిన వాల్మీకి మహర్షి రామస్య వసుధా తలే, ఈ ధరణిపై శ్రీరామునికి సంబంధించిన అనాగతం చ యత్కించిత్, ఇక జరగబోయే అంటే భవిష్యత్తులో ఏ విషయాలు అయితే ఉన్నాయో తచ్చకారోత్త కావ్యే, వాటిని కూడా ఉత్తరకాండలో కావ్య రూపంలో రచిస్తాడు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. దీంతో మనకి బాలకాండలోని 3వ సర్గ కంప్లీట్ అవుతుంది. ఇప్పుడు యథార్థంగా రామాయణం ఎట్లా నడుస్తుంది, ఎలా జరుగుతుంది అనే విషయాల్ని 4వ సర్గ నుంచి స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఒక 3 నిమిషాల పాటు ఇప్పుడైనా ఇటువంటి అవకాశం వచ్చినప్పుడు వినడానికి ప్రయత్నించి మన జీవితాలని సద్వినియోగం చేసుకుందాం.